భారత క్రికెట్ జట్టు చరిత్ర సృష్టించింది. ఇంగ్లాండ్ కంచుకోటగా భావించే బర్మింగ్హామ్లో టీమిండియా తొలిసారిగా ఇంగ్లాండ్ జట్టును చిత్తుగా ఓడించింది. 1967 తర్వాత భారత జట్టు ఇంగ్లాండ్ జట్టును వారి సొంత గడ్డపై ఓడించింది. 58 ఏళ్ల నిరీక్షణకు తెరదించింది. కెప్టెన్ శుభ్మన్ గిల్ అసాధారణ ప్రదర్శనతో అదరగొట్టడంతో ఇంగ్లాండ్తో జరిగిన రెండో టెస్టులో భారత జట్టు 336 పరుగుల భారీ తేడాతో చారిత్రక విజయం సాధించింది. ఈ గెలుపుతో ఎడ్జ్బాస్టన్లో టెస్ట్ మ్యాచ్ గెలిచిన తొలి ఆసియా కెప్టెన్గా గిల్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. విరాట్ కోహ్లీ, కపిల్ దేవ్, ఇమ్రాన్ ఖాన్ వంటి దిగ్గజ కెప్టెన్లకు కూడా సాధ్యం కాని ఈ ఘనతను గిల్ తన పేరున లిఖించుకున్నాడు. ఈ విజయంతో 5 మ్యాచ్ల సిరీస్ను భారత్ 1-1తో సమం చేసింది. ఇంగ్లాండ్ టూర్కు ముందు టీమిండియాపై పెద్దగా ఆశలు లేవు. దశాబ్దాలుగా టీమిండియాను ముందుకు నడిపిన విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ సడన్ గా ఒకేసారి టెస్టుల నుంచి తప్పుకున్నారు. రిటైర్మెంట్ ప్రకటించారు. దీంతో టెస్ట్ పగ్గాలు పెద్దగా అనుభవం లేని శుభ్మన్ గిల్ కు బీసీసీఐ అప్పగించింది. దీనికి తోడు జట్టులో కోహ్లీ, రోహిత్ల స్థానాలను భర్తీ చేసే అంతటి బ్యాట్స్మెన్లు లేకపోవడంతో గిల్ సేనపై తక్కువ అంచనాలు వేశారు. అందుకే కెప్టెన్ గా మొట్టమొదటి సిరీసే, అది విదేశీ గడ్డపై స్వింగ్ పిచ్లు ఉండే ఇంగ్లాండ్ గడ్డపై పూర్తి స్థాయి 5 టెస్టుల సిరీస్ రూపంలో సవాల్ ఎదురు కావడమే. ఈ సవాల్ను శుభ్మన్ గిల్ చక్కగా స్వీకరించాడు. ఇంగ్లాండ్తో జరిగిన తొలి టెస్టులోనే యువ ఇండియా సత్తా చాటింది. లీడ్స్ టెస్టునే దాదాపు గెలిచినంత పని చేసింది. రెండో ఇన్నింగ్స్లో కాస్త నిలదొక్కుని ఆడుంటే విజయం సొంతమయ్యేది. అప్పుడు చేజారిన విజయాన్ని ఎడ్జ్బాస్టన్లో ఒడిసి పట్టుకున్నారు. టీమ్ ఎఫర్ట్తో అద్భుత విజయాన్ని అందుకున్నారు. ముఖ్యంగా కెప్టెన్ శుభ్మన్ గిల్ భారీ సెంచరీలతో జట్టుకు స్ఫూర్తినిస్తూ విజయం దిశగా నడిపించాడు. టీమిండియా విజయంలో ఆకాష్ దీప్ కీలక పాత్ర పోషించాడు. స్టార్ బౌలర్ జస్ప్రీత్ బూమ్రా లేని లోటును సక్సెస్ఫుల్గా భర్తీ చేశాడు. ఈ మ్యాచ్లో ఆకాష్ దీప్ మొత్తం 10 వికెట్లు పడగొట్టాడు. మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో 4 వికెట్లు తీయగా రెండో ఇన్నింగ్స్లో 6 వికెట్లు సాధించాడు. బౌలర్లకు ఎటువంటి సహాయం లభించని పిచ్పై ఆకాష్ దీప్ 2 ఇన్నింగ్స్లలోనూ ఇంగ్లాండ్ జట్టును కంగారు పెట్టాడు.